చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడారు. ఆయన ఇవాళ మధ్యాహ్నం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. అనుచరుల ఒత్తిడితోనే టీడీపీని వీడారు ఆమంచి కృష్ణమోహన్. చీరాలతో పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటు పార్టీలో అటు ప్రభుత్వంతో సంబంధం లేని శక్తుల జోక్యాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీకి రాజీనామా చేస్తున్నారని చంద్రబాబుకు లేఖ రాశారు ఆమంచి కృష్ణమోహన్. ఆమంచి పార్టీని వీడడంతో టీడీపీ అప్రమత్తమైంది. వెంటనే చీరాల వెళ్లాలని సీనియర్ నేత కరణం బలరాంను పార్టీ అధిష్టానం ఆదేశించింది. చీరాల చేరుకున్న వెంటనే పోతుల సునీతతో కలిసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయనున్నారు కరణం బలరాం. ఇక ఆమంచి పార్టీని వీడడంతో టీడీపీ అప్రమత్తమైంది. వెంటనే చీరాల వెళ్లాలని సీనియర్ నేత కరణం బలరాంను పార్టీ అధిష్టానం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. చీరాల చేరుకున్న వెంటనే పోతుల సునీతతో కలిసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయనున్నారు కరణం బలరాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నడి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, ఆమంచి వైసీపీలో చేరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? అట్లాగే మొన్న ఈ మధ్య మీరు కలిసినప్పుడు కూడా మాట్లాడారు, ఆయనతో ఏం చెప్తున్నారు? పవన్, ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కొన్ని వ్యక్తులు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీర్పు నిరసనగా తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ఆమంచి కృష్ణమోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అయితే ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేశారు. ఇందులో కరణం బలరాంకి వెంటనే కరణం బలరాంని చీరాల వెళ్లాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితం పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చూసే ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ఈ మేరకు కరణం బలరాంకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చీరాల వెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక దీంతో పాటు ఆయనతో పాటు గత 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పోతుల సునీతను కూడా తనతో పాటు తీసుకువెళ్లాలి అని కూడా ఆదేశించారు. కొద్దిసేపట్లో కరణం బలరాము చీరాల వెళ్లి అక్కడ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ లోపు ఆమంచి కృష్ణమోహన్ ముఖ్యమంత్రికి రాజీనామా లేఖ పంపిన అనంతరం నేరుగా హైదరాబాద్ బయలుదేరారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ లోపు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్ లో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ చేశారు. అంటే గతంలో కడప జిల్లాలో రాజంపేటలో ఏ విధంగా అయితే మేడా మల్లికార్జున రెడ్డి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని భావించారు, ఆ లోపే తెలుగుదేశం పార్టీ అక్కడికి మంత్రి ఆదినారాయణ రెడ్డిని పంపించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసింది. అలాగానే చీరాల్లో కూడా ఇక అఫెన్స్ లోకి వెళ్ళాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావించింది. ఆమంచి కృష్ణమోహన్ హయాంలో ఉన్న అధికారులను అందరినీ కూడా వెంటనే బదిలీ చేయాలని నిర్ణయించింది. ఆయనకు అనుకూలంగా ఉన్న అధికారులు ఎవరైతే ఉంటే వారిని వెంటనే ఈ రోజు సాయంత్రంలో బదిలీ చేయాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. ఇందులో భాగంగానే కరణం బలరాంని వెంటనే వెళ్లి అక్కడ అన్ని ఏర్పాట్లు చూడాలని, అన్ని మండలాల్లో ఉన్న కార్యకర్తలను, పార్టీని, డిసిశ్రేణి నాయకత్వాన్ని, మండల పార్టీ నాయకత్వాన్ని, గ్రామ స్థాయి నేతలను కూడా వెంటనే పిలిపించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే 2014 ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన పోతుల సునీతను కూడా తనతో వెంట తీసుకువెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే మరికొద్దిసేపట్లో అంటే దాదాపుగా మధ్యాహ్నం 12 గంటలకు కానీ 1 గంటకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని కరణం బలరాం ఏర్పాటు చేయబోతున్నారు. కరణం బలరాం తాను రేపు వెళ్తాను అని చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అంగీకరించలేదు. ఈ రోజు వెళ్లి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ రామారావు.
ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ఒంగోలు కరెస్పాండెంట్ సురేష్ రెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఆమంచి రాజీనామాపై జిల్లా టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి? ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎట్టకేలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధిష్టానం ఇప్పటికే కర్ణం బలరాంను చీరాల వెళ్లి పరిస్థితులను చక్కదిద్దాల్సిందిగా ఆదేశించింది. మరికొద్ది సేపట్లో ఆయన చీరాల బయలుదేరున్నారు. ఇప్పటికే అక్కడే ఉన్న పోతుల సునీత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూడా అక్కడి నుంచే ఆమంచి కృష్ణమోహన్పై ఓడిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం పోతుల సునీత అదేవిధంగా కరణం బలరాములు కూడా ఈ పరిస్థితిని మొత్తం అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అధిష్టానం కూడా కరణం బలరాంని స్పష్టమైన ఆదేశాలతోటి చీరాలు పంపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాలు కూడా మొత్తం ఈ పరిస్థితి మొత్తం ఇబ్బందికరంగా మారక ముందే మొత్తం ట్రబుల్ షూట్ చేసే పనిలో నిమగ్నమైనారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే అసాంఘిక శక్తుల వల్లే నేను ప్రభుత్వ కార్యకలాపాల్లో సంబంధం లేని వ్యక్తులు జోక్యం వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎటువంటి బ్యాడ్ సంకేతాలు వెళ్లకుండా కార్యకర్తల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కూడా ఏ విధంగా ఉండాలనే దానిపై కర్ణం బలరాంకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.